వాల్యూ. ఓకేనా, ఎర్రర్స్లోనే ఇంకా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ట్రూ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెజర్మెంట్ని అంటే ఒక థింగ్ని మెజర్ చేస్తున్నాం, ఒక మెజర్మెంట్ దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రాడ్ అనేది ఉందనుకోండి, దీని లెంత్ని మెజర్ చేస్తూ వచ్చాం. ఓకేనా, ఒక 5 టైమ్స్ మెజర్ చేస్తాం. 5 టైమ్స్ మెజర్ చేస్తే ఒకసారి 3 సెంటీమీటర్స్ వచ్చింది, ఒకసారి 3.5, ఒకసారి 4, ఒకసారి 4.2 సెంటీమీటర్స్. ఓకేనా, ఒకసారి 3.2 సెంటీమీటర్స్. ఇలా మెజర్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, ఇది మెజర్ చేయాల్సిన రాడ్, దీని లెంత్ని మెజర్ చేయాలి. నువ్వు మెజర్ చేస్తే ఫస్ట్ మెజర్ చేస్తే 3 సెంటీమీటర్స్, మళ్ళా మెజర్ చేస్తే 3.5, మళ్ళా మెజర్ చేస్తే 3.2. ఇలా నీకు 5 టైమ్స్ మెజర్ చేస్తే 5 రకాలుగా నీకు వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు వాటిలో నీకు కరెక్ట్ వాల్యూ అని ఏది తీసుకుంటావు? ఓకేనా, ఏం తీసుకుంటావు? 3 తీసుకుంటావా, 4.2 తీసుకుంటావు, ఏది తీసుకుంటావు? ఆల్రెడీ ఎంతో కొంత ఎర్రర్ అనేది ఉంటుంది. అంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్లోనూ అక్యురేట్గా మెజర్ చేసేదానికి ఉండదు, ఎంతో కొంత ఎర్రర్ అనేది ఉంటుంది. అట్లా ఈ లెంత్ని మెజర్ చేసేటప్పుడు కొంత ఎర్రర్స్ వల్ల ఏమవుతుంది, ఇలా డిఫరెంట్గా చూపిస్తూ ఉంది. ఇప్పుడు వీటిలో నువ్వు కరెక్ట్గా ఏది తీసుకుంటావు అంటే వీటన్నిటిని ఏం చేయాలి? యావరేజ్ చేసుకోవాలి. వాటన్నిటిని ఏం చేయాలి? యావరేజ్ చేయాలి. అంటే యావరేజ్ అంటే ఏంటి? x1 + x2 అంటే వీటన్నిటిని యాడ్ చేసి బై 5 చేయాలి. అంటే 1 2 3 4 5 టైమ్స్ నువ్వు మెజర్ చేసావు. ఆ 5 నెంబర్ ఆఫ్ వాల్యూస్ బై ఎన్ని వాల్యూస్? 5 కాబట్టి 5. అలా చేసుకుంటే మనం దాన్ని ట్రూ వాల్యూగా తీసుకుంటాము. ఓకేనా, అంటే అరిథమెటిక్ మీన్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ మెజర్మెంట్స్. అంటే వీటన్నిటికీ రిపీటెడ్ మెజర్మెంట్స్ వచ్చింది, వాటిని ఏం చేయాలి? మీన్ కనుక్కోవాలి, అంటే యావరేజ్ కనుక్కోవాలి. అరిథమెటిక్ మీన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ మెజర్మెంట్స్ ఈస్ టేకెన్ యాజ్ ఏ ట్రూ వాల్యూ లేదా యాక్చువల్ వాల్యూ. వీటన్నిటిని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 + 3.5 + 3.2 + 4 + 4.2 బై 5 ఇది చేస్తే వచ్చే వాల్యూనే ట్రూ వాల్యూగా తీసుకుంటాము లేదా యాక్చువల్ వాల్యూగా తీసుకుంటాము. ఐ అండర్స్టాండ్ అన్నట్టు. అది ట్రూ వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మెజర్ చేసాము, వాటిలో ఏది కరెక్ట్ అని మనం అప్పుడు కన్సిడర్ చేయలేము. అందుకని వాటన్నిటిని కలిపి మీన్ వాల్యూ తీసుకుంటూ ఉంటాం. ఆ మీన్ వాల్యూనే ట్రూ వాల్యూ అనుకోవాలి లేదా యాక్చువల్ వాల్యూ అన్న అనుకోవచ్చు. అది ట్రూ వాల్యూ అంటున్నాం. నెక్స్ట్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటో చూద్దాం. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ వాల్యూ అండ్ మెజర్డ్ వాల్యూ. ట్రూ వాల్యూకి మెజర్ చేసిన వాల్యూ మధ్య డిఫరెన్స్నే అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. ఓకేనా, దాన్ని ఎలా తెలుసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మీన్ ఈజ్ ద యాక్చువల్ వాల్యూ అంటే ట్రూ వాల్యూ అన్నారు కదా, ఆ ట్రూ వాల్యూని ఎక్స్ మీన్ అంటాం. ఓకే, ఎక్స్ మీన్. నెక్స్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మెజర్ చేసావు? ఐ నెంబర్ ఆఫ్ టైమ్స్ మెజర్ చేసావు. ఓకేనా, ఎంత? ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ అట్లా ఐ నెంబర్ ఆఫ్ టైమ్స్ మెజర్ చేస్తే ఆ 8th ప్లేస్లో వచ్చిన మెజర్డ్ వాల్యూని 8th అబ్జర్వ్డ్ వాల్యూ అంటాం. దాన్ని xiగా తీసుకుంటాం. ఓకేనా, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మెజర్ చేసావు వాటన్నిటికీ మీన్ వాల్యూ కలిపితే ట్రూ వాల్యూ వస్తుంది. నువ్వు లాస్ట్లో కానీ లేదంటే ఏదో ఒక అబ్జర్వ్డ్ వాల్యూ ఎక్కడ వరకు తీసుకోవాలో అక్కడ వరకు దాన్ని ఏమనుకున్నావు? 8th అబ్జర్వ్డ్ వాల్యూ. 8 టైమ్స్ మెజర్ చేసావు, ఆ ఐ నెంబర్లో ఉండే మెజర్డ్ వాల్యూని అబ్జర్వ్డ్ xi అంటే xi అనుకుంటున్నావు. xi = 8th మెజర్డ్ వాల్యూ. ఓకేనా, అంటే 1 2 3 4 5 టైమ్స్ మెజర్ చేసుకుంటూ వెళ్ళావు. నీకు ఇప్పుడు 4th టైం నుంచి నువ్వు ఏం చేయాలి? అబ్సల్యూట్ ఎర్రర్ని కనిపెట్టుకోవాలంటే దీన్ని 8th అబ్జర్వ్డ్ వాల్యూ అంటాం. 8th వీటన్నిటికీ ఒక మీన్ కనిపెట్టుకోమంటావు కదా, అది మీన్ వాల్యూ, అది యాక్చువల్ వాల్యూ. దీంతో 8th అబ్జర్వ్డ్ వాల్యూ ఇండివిజువల్ వాల్యూస్ని తీసుకుంటా ఉండాలి. అప్పుడు నీకు 3 4 5 ఏదో ఇండివిజువల్ వాల్యూ తీసుకుంటావు, దాన్ని 5తో రిప్రజెంట్ చేసుకొని 8th అబ్జర్వ్డ్ వాల్యూని xi అనుకుంటాం.
ఓకేనా? అంటే ఇది యాక్చువల్ వాల్యూ, ఇది మెజర్డ్ వాల్యూ అని దాని మీనింగ్. ఇప్పుడు అంతే కదా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ వాల్యూ అండ్ మెజర్డ్ వాల్యూ. ట్రూ వాల్యూ ఏమో ఎక్స్ మీన్, అబ్జర్వ్డ్ వాల్యూ ఏమో ఎక్స్ఐ అనుకున్నాం. ఇప్పుడు మనం అబ్జల్యూట్ ఎర్రర్ కావాలి అంటే xi మైనస్ ఎక్స్ మీన్ చేస్తాము. అంటే ఆ మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. ఎర్రర్ అదే కదా ఫార్ములా, ఎర్రర్ ఇస్ ఈక్వల్స్ టు మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. అట్లా మెజర్డ్ వాల్యూ ith అబ్జర్వ్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ ఎక్స్ మీన్. మాడ్యులస్ ఎందుకు పెట్టామంటే అబ్జల్యూట్ ఎర్రర్ ఎప్పుడు కానీ పాజిటివ్లోనే ఉండాలి. ఓకేనా? అబ్జల్యూట్ ఎర్రర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ పాజిటివ్. సో దట్స్ వై మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ మీన్. సో దిస్ ఈజ్ అబౌట్ అబ్జల్యూట్ ఎర్రర్. రైట్? అండర్స్టాండ్? ఓకే, ఇది మీన్. ట్రూ వాల్యూ అంటే యావరేజ్ కనుక్కోవాలి. అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ట్రూ వాల్యూ అంటే మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూ అని దేన్ని తీసుకుంటావు? ఎక్స్ మీన్ ని తీసుకుంటావు. అబ్జర్వ్డ్ మెజర్డ్ వాల్యూ అని మనకి ఇక్కడ ఇండివిజువల్ వాల్యూస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మెజర్ చేసి వాటిలో ఏదో ఒక దాన్ని అంటే ఎక్కడి వరకు నీకు అబ్జర్వ్డ్ వాల్యూ కావాలో అక్కడికి ఆ వాల్యూని దాన్ని ఏమనుకుంటున్నాం? xi అనుకుంటూ ఉన్నాం. కాబట్టి అబ్జల్యూట్ ఎర్రర్ ఇస్ ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు xi మైనస్ ఎక్స్ మీన్ అనిగా తీసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ అబ్జల్యూట్ ఎర్రర్. వీటన్నిటికి ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీన్ అబ్జల్యూట్ ఎర్రర్. ఓకే, అబ్జల్యూట్ ఎర్రర్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ మెజర్డ్ వాల్యూ అండ్ ట్రూ వాల్యూ. రైట్? దాన్ని ఎలా రాసాము? ఇది అబ్జల్యూట్ ఎర్రర్ ని డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ మీన్ గా రాసుకున్నాం. ఓకే, ఇది అబ్జల్యూట్ ఎర్రర్. ఇప్పుడు మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ ఇక్కడే మీనింగ్ ఉంది. మీన్ అబ్జల్యూట్, మీన్ అంటే ఏంటి? యావరేజ్. అంటే అబ్జల్యూట్ ఎర్రర్స్ అన్నింటిని ఇప్పుడు ఏం చేసుకోవాలి? మనము యావరేజ్ చేసుకోవాలి. అంతే, దాన్ని ఏమంటారు? అబ్జల్యూట్ ఎర్రర్ అంటారు. అరిథమెటిక్ మీన్ ఆఫ్ ఆల్ అబ్జల్యూట్ ఎర్రర్స్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ మీన్ అబ్జల్యూట్ ఎర్రర్. ఓకేనా? అబ్జల్యూట్ ఎర్రర్స్ అన్నింటినీ ఏం చేయాలి? మనము మీన్ చేసుకుంటే, యావరేజ్ చేసుకుంటే we will get a mean absolute errors. For example, ఇక్కడ చూడు, x1, x2, x3 and so on xn ఇవన్నీ మెజర్ చేసుకున్న వాల్యూస్. ఓకే, దీస్ ఆర్ ద మెజర్డ్ వాల్యూస్. అండ్ వి మెజర్డ్ వాల్యూస్ కి మీన్ వాల్యూ ఏది? ఎక్స్ మీన్ అనుకున్నాం. ఓకేనా? వాల్యూస్ అన్నిటిని, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని మెజర్ చేసుకున్నాము. వాటిని మీన్ చేసుకుంటేనే కదా మనం ట్రూ వాల్యూ అనుకుంటాము. కాబట్టి ఎక్స్ మీన్ ని ట్రూ వాల్యూగా తీసుకున్నాం. ఇప్పుడు ప్రతి మెజర్డ్ వాల్యూకి ఏం చేస్తున్నాం? మనము అబ్జల్యూట్ ఎర్రర్ ని కనిపెట్టుకుంటున్నాం. అంటే x1 మెజర్డ్ వాల్యూకి అబ్జల్యూట్ ఎర్రర్ డెల్టా x1 ఇస్ ఈక్వల్స్ టు x1 మైనస్ ఎక్స్ మీన్. నెక్స్ట్ ఈ అబ్జర్వ్డ్ వాల్యూకి అబ్జల్యూట్ ఎర్రర్ ఏమవుతుంది? డెల్టా x2 ఇస్ ఈక్వల్స్ టు x2 మైనస్ ఎక్స్ మీన్. ఓకేనా? నెక్స్ట్ ఈ x3 అబ్జర్వ్డ్ వాల్యూకి అబ్జల్యూట్ ఎర్రర్ డెల్టా x3 ఇస్ ఈక్వల్స్ టు x3 మైనస్ ఎక్స్ మీన్. ఇవన్నీ అబ్జల్యూట్ ఎర్రర్స్ ఫర్ ఇండివిజువల్ మెజర్డ్ వాల్యూస్. ఓకేనా? ఇండివిజువల్ గా మెజర్ చేసుకున్న వాల్యూస్ కి అబ్జల్యూట్ ఎర్రర్స్ ఇవన్నీ అప్ టు డెల్టా xn వరకు. ఇప్పుడు వీటన్నిటిని మనం ఏం చేసుకోవాలా? ఏం చేయాలి? ఇప్పుడు మనం వాటిని మీన్, యావరేజ్ చేసుకోవాలి. అంటే డెల్టా ఎక్స్ మీన్ ఇస్ ఈక్వల్స్ టు, ఓకేనా, డెల్టా x1 ప్లస్ డెల్టా x2 ప్లస్ డెల్టా x3 అండ్ ప్లస్ సో ఆన్ ప్లస్ డెల్టా xn బై n. ఓకేనా? డెల్టా x1 ప్లస్ డెల్టా x2 ప్లస్ డెల్టా x3 అండ్ సో ఆన్ ప్లస్ డెల్టా x. అంటే ఇవన్నీ డెల్టా x అంటేనే మీనింగ్ ఏంది? అబ్జల్యూట్ ఎర్రర్స్ అనేది. వీటన్నిటిని యావరేజ్ చేసుకుంటే వచ్చేదే మీన్ అబ్జల్యూట్ ఎర్రర్. దాన్ని ఎలా రాస్తున్నాం? సింపుల్ ఫార్ములా, మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ ఇస్ ఈక్వల్స్ టు సిగ్మా i ఇస్ ఈక్వల్స్ టు 1 to n డెల్టా xi బై n అనేది ఫార్ములా. ఓకేనా? అబ్జల్యూట్ ఎర్రర్ ని యావరేజ్ చేసుకుంటే మీన్ అబ్జల్యూట్ ఎర్రర్స్. ఓకే, క్లియర్ ఇది? ఓకే, సో ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ట్రూ వాల్యూ చూస్తున్నాము, అబ్జల్యూట్ ఎర్రర్ చూసాము, అదేవిధంగా మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ ఒకటిగానే చూసాము.
ఓకేనా. నెక్స్ట్ రిలేటివ్ ఎర్రర్స్ అనేది ఒకటి ఉంది, అదేదో చూద్దాం. ఓకే, రిలేటివ్ ఎర్రర్స్ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ టు ద మీన్ వాల్యూ. అంటే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ కి ట్రూ వాల్యూ మధ్య రేషియోనే రిలేటివ్ ఎర్రర్ అంటారు. ఓకే, మీన్ వాల్యూ అన్నా యాక్చువల్ వాల్యూ అన్నా ట్రూ వాల్యూ అన్నా అంతా ఒకటే. కాబట్టి మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ గివ్స్ ద రిలేటివ్ ఎర్రర్. కాబట్టి డెల్టా ఎక్స్ మీన్ బై ఎక్స్ మీన్. ఇప్పుడు పర్సంటేజ్ ఎర్రర్ కావాలంటే ఇంటూ 100 వేసుకున్నాం అనుకో పర్సంటేజ్ ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ రిలేటివ్ ఎర్రర్స్. అండర్స్టాండ్? ఓకే, ఇప్పుడు వీటన్నిటికి తగ్గట్టు ఒక ప్రాబ్లం చూస్తే మీకు క్లియర్ అయిపోతుంది. ఒక ప్రాబ్లం చూస్తే మీకు అర్థం చేసుకునేస్తారు. అండర్స్టాండ్? ఓకే, సో ఇది నోట్ చేసుకోండి. ఈ ప్రాబ్లం చూడండి. అంటే మనం ఏమేమి నేర్చుకున్నాం ఇప్పుడు? ట్రూ వాల్యూ నేర్చుకున్నాం, అబ్సల్యూట్ ఎర్రర్, ఓకేనా, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్, అదేవిధంగా రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్. ఈ 5 తెలుసుకున్నాం. ఈ 5ని ఈ ప్రాబ్లంలో చేద్దాం, మీకు ఇవన్నీ అర్థమైపోతాయి. ఓకేనా. చూడండి, ఇన్ an experiment the values of refractive index of a glass were found to be 1.54, 1.53, 1.44, 55, 54, 1.56 and 1.45. ఇలా అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ని మెజర్ చేసుకుంటా ఉన్నారు. అలా మెజర్ చేసేటప్పుడు వాళ్ళకి ఇన్నిసార్లు వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ టైం చేస్తే ఎంత వచ్చింది వాల్యూ, సెకండ్ టైం చేస్తే ఇది, థర్డ్, 4, 5 అండ్ 6 టైమ్స్ చేస్తే 6 టైమ్స్ 6 డిఫరెంట్ వాల్యూస్ వచ్చినాయి. ఓకేనా, 6 టైమ్స్ 6 డిఫరెంట్ వాల్యూస్ వచ్చినాయి. కాబట్టి అలా వచ్చినప్పుడు క్యాలిక్యులేట్ ద మీన్ వాల్యూ. అంటే మీన్ వాల్యూ అంటే ఏంది? వీటన్నిటిని యాడ్ చేసి అవన్నీ ఉన్నాయనే కదా చేయాలి. అంటే ట్రూ వాల్యూ కనిపెట్టాలి ఇప్పుడు మనం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయమన్నాడు? ట్రూ వాల్యూ కనిపెట్టమన్నాడు. సొల్యూషన్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ని కనుక్కుందామని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేస్తే అన్ని రకాల వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు వాటన్నిటిని కలిపి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. అది అండర్స్టాండ్? కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? మీన్ వాల్యూ అంటే ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? వీటన్నిటిని యాడ్ చేసి బై 6 చేస్తాం, అంటే యావరేజ్. దాన్ని ఎక్స్ మీన్ అనుకున్నాం. ఎక్స్ మీన్ ఇజ్ ఈక్వల్స్ టు 1.54 ప్లస్ 1.53 ప్లస్ 1.44 ప్లస్ 1.54 ప్లస్ 1.56 ప్లస్ 1.45 బై ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. వాటన్నిటిని యాడ్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా. 1.54, 1.53, 1.44, 1.54, 1.56, 1.45. ఇది 4, 3, 7, 7 plus 4, 11, 11, 15, 21, 26. నెక్స్ట్ 10, 14, 19, 24, 28, 30. ఓకే. 1, 2, 3, 4, 5, 6. 6 plus 3, 9. 9.6. Therefore 9.06 by 6 అనేది వచ్చింది. అది 9. ఓకేనా. 9.06 by 6 ఇది వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకోవాలి. ఇప్పుడు 9.06 కదా. సో నేనేం చేస్తున్నానంటే యావరేజ్గా అంటే 9నే తీసుకుంటున్నాను. 06ని పక్కన పెడితేనే సింపుల్ క్యాలిక్యులేషన్కి. సో 9ని డివైడ్ చేస్తున్నా 6తో. 6 1 is 6. సో ఎంత వస్తుంది ఇప్పుడు? ఇది 3 పాయింట్ పెట్టుకొని 0, 9 5s. ఓకేనా. సో దేర్ఫోర్ అప్రాక్సిమేట్గా 1.5 అనేది వచ్చింది మీన్ వాల్యూ. నేను యాక్చువల్గా 9.06 చెయ్యాలి. నేను కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుందా, నేను ఇలా చేశాను. ఓకేనా. మీరేం చేస్తారు ఇప్పుడు? 9.06 by 6 ఉంటే ఇంటూ 100 by ఇంటూ 100 చేయండి.
అప్పుడు 906/600 వస్తుంది. అప్పుడు 600తో 906ని డివైడ్ చేయండి. 600 1s are 600. ఓకేనా? 6 0 306 0.0. 600 5s are 3000. సో 0 6 ఇవన్నీ 0 అవుతుంది. పాయింట్ ఉంది కాబట్టి 0. 600 1s are 600. సో 0 ఎంత వస్తుంది? 1.51 అనేది వచ్చింది యాక్చువల్ ఇలా చేస్తే. ఓకేనా? సో 1.51 ఈజ్ ద మీన్ వాల్యూ. ట్రూ వాల్యూని కనిపెట్టాం. ఓకేనా? ట్రూ వాల్యూని కనిపెట్టేసాం. సెకండ్ వన్, అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ఈచ్ మెజర్మెంట్. దీనికి అబ్సల్యూట్ ఎర్రర్, దీనికి అబ్సల్యూట్ ఎర్రర్, దీనికి అబ్సల్యూట్, అట్లా ప్రతి ఎర్రర్కి ఏం చేయాలి? అబ్సల్యూట్ ఎర్రర్ని కనిపెట్టాలి. అబ్సల్యూట్ ఎర్రర్ ఫార్ములా ఏంది? ఓకేనా? డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ మీన్. ఓకేనా? ఎక్స్ మీన్. అప్పుడు ఏమవుతుంది? xi అంటే ఇది ఇండివిజువల్ గా ఉండే వాటిని xi అంటాం. ఫస్ట్ ఈ నెంబర్ తీసుకున్నాం 1.54 మైనస్ ఇదంతా 1.51. సో ఇది ఇంకెంత వస్తుంది? 1.54 లో నుంచి 1.51 తీస్తే 300 అంటే 0.01 అనేది వచ్చింది. అంటే దాన్ని ఏది సెకండ్ వన్ కదా, x1ని 0.03 అనుకున్నాం. x2 చేసేటప్పుడు x2 అంటే ఈ వాల్యూ 1.53 మైనస్ 1.51. సో 1.53 ఇప్పుడు ఏమవుతుంది? 0.02. మళ్ళీ x3 ఇది కనిపెడతాం 1.14. ఓకే, 1.44 మైనస్ 1.51. ఓకే, ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ 1.44 మైనస్ 1.51. దీన్ని 11 మైనస్ 4 7 0.007. నెక్స్ట్ 1.54 చేద్దాం. ఓకేనా? 1.54 ఇక్కడ 1.5 ఎంత వస్తుంది? అది x4 0.03 వస్తుంది. నెక్స్ట్ 1.56 మైనస్ 1.51 0.05. నెక్స్ట్ 1.45 మైనస్ 1.51 1.45 11 మైనస్ 5 6 0.6. ఓకేనా? x6 is equals to 0.06. వీటిని అబ్సల్యూట్ ఎర్రర్స్ అంటారు. సెకండ్ వన్ ఏంది? అబ్సల్యూట్ ఎర్రర్స్ ఇన్ ఈచ్ మెజర్మెంట్. 1.54 మెజర్మెంట్ కి అబ్సల్యూట్ ఎర్రర్ ఇది, 1.53 కి అబ్సల్యూట్ ఎర్రర్ ఇది, 1.44 కి అబ్సల్యూట్ ఎర్రర్ x3. ఓకేనా? వీటిని ఇంకా ఈ ఫార్మేట్ లో అనుకుందాం. డెల్టా x1, డెల్టా x2, డెల్టా x3, డెల్టా x4, డెల్టా x5, డెల్టా x6. దీస్ ఆర్ ద అబ్సల్యూట్ ఎర్రర్స్. అండర్స్టాండ్? ఇవి అబ్సల్యూట్ ఎర్రర్స్ ని కనిపెట్టేసాం. నెక్స్ట్ థర్డ్ వన్, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్స్. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్స్ అంటే ఈ అబ్సల్యూట్ ఎర్రర్స్ అన్నిటిని ఏం చేయాలి? యావరేజ్ చేసుకోవాలి. ఓకేనా? అది మీన్ అబ్సల్యూట్ ఎర్రర్స్. ఓకే, రఫ్ చేస్తాను. ఓకే, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ థర్డ్ వన్. ఇది అబ్సల్యూట్ ఎర్రర్, ఇది మీన్ వాల్యూ. థర్డ్ వన్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. ఇప్పుడు ఏం చేయాలి? అబ్సల్యూట్ ఎర్రర్ కన్నిటిని మీన్ కనిపెట్టాలి. దాన్ని డెల్టా ఎక్స్ మీన్ అంటాం. is equals to ఇవన్నీ డెల్టా x1 ప్లస్ డెల్టా x2 ప్లస్ అంతే 0.03 ప్లస్ 0.02 ప్లస్ 0.07 ప్లస్ 0.03 ప్లస్ 0.05 ప్లస్ 0.06 బై 6 1 2 3 4 5 6. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేద్దాం. ఓకేనా? ఎంత వస్తుంది? 0.06 0.05 0.03 0.07
0.02, 0.03, 1 2 3 4 5 6, 3 2 5, 5 ఒక 7, 12, 12, 15, 6 26, 2 6, 0.26, 0.26 by 6. ఓకేనా? 6 5 11, 14, 21, 21 ఒక 2 23, 26 ఎనఫ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? డివైడ్ చేసుకోవాలి. దీని ఇంటూ 100 చేయి, దీని ఇంటూ 100 చేయి, అప్పుడు 26 by 600 అనేది వస్తుంది. 600ని 26ని 600తో డివైడ్ చేయి. 0.0 అవుతుందా? లేదు. మళ్ళా 0 పెట్టుకో, మళ్ళా 0. 6 టేబుల్ అనుకో, ఇది 26. 6 4 24, 600 4 2400. సో ఇంకా 200 అనేది ఉంటుంది. పాయింట్ ఉంది కాబట్టి 0. ఓకేనా? ఇప్పుడు 600 3s ఎంత? 1800. సో 0.043 is the mean absolute error. ఓకేనా? 0.043 is the mean absolute error. ఓకే, ట్రూ వాల్యూ ఇది. అబ్సల్యూట్ ఎర్రర్స్ ఇన్ ఈచ్ మెజర్మెంట్, ప్రతి దానికి అబ్సల్యూట్ ఎర్రర్. ఇవన్నీ అబ్సల్యూట్ ఎర్రర్స్. వీటన్నిటిని యావరేజ్ చేసాం కాబట్టి మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఇది. ఓకేనా? సో 1 2 3 అయినాయి. ఓకేనా? 1 అయింది, 2 అయింది, 3 అయింది. 4th వన్ రిలేటివ్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ అంటే ఏం చేయాలి? రేషియో ఆఫ్ ద మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ బై యాక్చువల్ వాల్యూ చేస్తాం. ఓకేనా? సో ఈ వాల్యూని సపరేట్గా రాసుకుంటాం. ఇక్కడ ఎలా రాస్తాం? డెల్టా ఎక్స్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 0.043. అది కావాలి. ఓకే, సో ఇది మీన్ వాల్యూ, ఇది అబ్సల్యూట్ మీన్ వాల్యూ. 4th వన్ రిలేటివ్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా రిలేటివ్ ఎర్రర్ ఇజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్ మీన్ బై డెల్టా ఎక్స్ మీన్ బై ట్రూ వాల్యూ. దాన్ని ఎక్స్ మీన్ అంటాం. ఓకేనా? ట్రూ వాల్యూనే ఎక్స్ మీన్ అంటున్నాం. ఇప్పుడు వీటి నుంచి డెల్టా ఎక్స్ మీన్ అంటే 0.043 బై ఎక్స్ మీన్ 1.51. ఓకేనా? 1.51. 1 2 3 దీన్ని 1000తో మల్టిప్లై చేసి, దీన్ని 100తో మల్టిప్లై చేసి, లేదా దీనికైనా 1000తో చేస్తే 43 బై 1510 వస్తుంది. 1510తో 43ని డివైడ్ చేస్తే పాయింట్ పెట్టు 0, 430 అవ్వదు. మళ్ళీ 0 పెట్టుకో, 0, 4300 అవుతుంది. సో 1510 ఇంటూ 2 20, 21, 2 5 10, 2 1 is 2 3. సో 3020 0 8 1. ఓకే, 1 0 8 sorry, here 2, here 1. ఓకే, 1 పాయింట్ ఉంది 0. ఇది 15 అనుకుంటే అది 12 120 8 సార్ 1 1 0 8 0 0 8 1 is 8 8 5 are 40 8 1 is 8 1 2 అంటే ఎంత వస్తుంది? 8 సార్ 12080 వస్తుంది. ఓకే, మనకి కావాల్సిన వాల్యూ 0.028 అనుకుందాం. అది మనకి కావాల్సిన వాల్యూ. ఆ రెండింటిని డివైడ్ చేస్తే ఓకే 0.028. దానికి పర్సంటేజ్ అడిగాడు. 5th వన్ పర్సంటేజ్ రిలేటివ్ ఎర్రర్ అన్నాడు. అంటే రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. దేర్ఫోర్ రిలేటివ్ ఎర్రర్ ఎంత వస్తుంది? రిలేటివ్ ఎర్రర్
0.028 into 100. So multiply 0.082. Okay na? 1 2 3 1 2 3, therefore 2.8%. Okay, so this is about the problems. True value అని పెట్టాము, అదే విధంగా అబ్సల్యూట్ ఎర్రర్, ఇంకా మీన్ అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ ఎంత వచ్చింది, అదే విధంగా ఇంకేది ఏమవుతుంది, పర్సంటేజ్ రిలేటివ్ ఎర్రర్ 2.8%. ఓకే, అర్థమైంది ఏ ప్రాబ్లం? ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేసుకుంటారండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఈ క్లాస్లో మనం ఏమేమి నేర్చుకున్నాం? అబ్సల్యూట్ ఎర్రర్, అదేవిధంగా మీన్ అబ్సల్యూట్ ఎర్రర్, ట్రూ వాల్యూ, రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ రిలేటివ్ ఎర్రర్స్ చూసాం. అండర్స్టాండ్? ఓకే, థ్యాంక్ యూ.